యూనివర్సిటీలో చదువుకున్నాను. వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుడిచ్చినటువంటి కృపావరాన్ని బట్టి నేను పాటలు 15 వరకు రాశాను. ఛానల్లోనే రికార్డింగ్ చేశాను. అయితే మార్టిన్ గారి ద్వారా ఈ పాట ఒక 15 సంవత్సరాలకు ముందే మన పుస్తకంలోకి వచ్చింది. ఇంకోటి 10 సంవత్సరాల క్రితం రాశాను. అది ఇప్పుడు పాడబోయే పాట మొన్న పాడింది ఒకటి, ఇప్పుడు పాడింది ముందే రాశాను. కాబట్టి ఈ పాటని జ్ఞాపకం చేసుకుందాం. ఏ పాట రాసినా వాక్యాన్ని వదిలిపెట్టి రాసే పని లేదు. భావావేశం వలన కానీ, భావ ఉద్రేకత వలన కానీ, లేకపోతే కవిత్వం వలన కానీ, నేను కవిని అయిన పద్యాలు అయిన రాశాను, అయినా నాకు అది రాదు, దాంట్లోకి రాకూడదు. కాబట్టి నేను చేసింది ఏంటంటే, ఇక్కడ వాక్యములు తీసుకొని ఒక్కొక్క వాక్యాన్ని పొందుపరిచి చక్కగా ట్యూన్ నేనే చేసుకున్నాను. అన్ని పాటలు 15 పాటలకి నేనే ట్యూన్ చేసుకున్నాను. నాకు చిన్న కీబోర్డ్ వేసేటువంటి అలవాటు ఉంది. అది బాగా పరిపూర్ణతలో లేదు, కానీ దాన్ని బట్టి నేను అది అలా రాసేవాడిని. ఈ యొక్క పర్వతములు తొలగిపోయినాను సంఖ్య 733, సంఖ్య 733. పాత పుస్తకాల్లో అయితే 717. పర్వతములు తొలగిపోయినను, తాతరిల్లినను, మెట్టలు బహుగా సమాధానం విడచిపోదు, నీ నిబంధన తొలగిపోదు. పర్వతములు తొలగిపోయినను, సైన్యములాచి అతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే, సైన్యములాచి అతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే, భూషణ కిరీటము సొగసైన మకుటము, భూషణ కిరీటము సొగసైన మకుటము, చిగురు మహిమ శుభ లక్షణమగును.